దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరలా మనం జూలై నెలలో రెండవ తారీఖున బుధవారపు బైబిల్ తరగతిలో ఏకీభవించగలిగేటువంటి దీవెన మనందరికీ కలిగింది. మహోన్నతమైన దేవుని యొక్క మాటలు వినేటువంటి ధన్యత మనకి ఇవ్వబడిన దానిని బట్టి మీరు చక్కగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సిద్ధపడి ఈ స్థలానికి వచ్చిన విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితాల యందు వెలుగును నింపటానికి, మన విశ్వాసమునందు సంపూర్ణమైనటువంటి ఫలాన్ని కలుగ చేయటానికి, మనకు ఈ జీవితములో ఒక నిరీక్షణ కలగ చేయటానికి తన పరిశుద్ధమైన మాటలుగా బైబిల్లో దేవుడు ఎన్నో విషయాలు రాయించాడు. అలా దేవుడు రాయించినటువంటి లేఖన భాగములో నుంచి ఈరోజు మనము విజయమునకు నియమాలు అనేటువంటి పేరు ద్వారా, అంశము ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. దేని గురించి అంటే విజయం పొందటానికి పాటించవలసిన నియమాలు, సాధించటానికి పాటించవలసిన నియమాలు. భూమి మీద ఉన్నటువంటి మనమందరమును కూడా ఏదో సాధించాలనే తపన, ఏదో గెలవాలనేటువంటి ఆలోచన భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగాను ఉంటుంది. భౌతిక సంబంధంగా బిడ్డల విషయంలో, ఆరోగ్య విషయంలో, శ్రమల విషయంలో మనం సాధించాలి, విడుదల పొందాలి అనే తపన. ఆత్మ సంబంధంగా ఎలా అయినా సరే మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఒక తపన. పరలోకం వెళ్ళాలి అనే ఒక గోలు, సాధించాలనే తపన. భౌతిక సంబంధమైన జీవితంలో కూడా ఎన్నో ఆశలు, వాటిని దేవుని వలన సాధించాలనేటువంటి విశ్వాసాన్ని మనమందరము కూడా కలిగిన వాళ్ళంగా ఉంటాం. అలా మీరు సాధించాలి అనేటువంటి విశ్వాసమును కలిగి ఉంటే తప్పకుండా దేవుని చిత్త ప్రకారముగా ఏదైతే మనం కోరుకుంటున్నామో దాని యందు విజయాన్ని పొందగలం అనటానికి ఆయా పరిస్థితులలో మనకి ఆయా సందర్భాలు ఒక నిరీక్షణను కలగచేస్తాయి. ఉదాహరణకి బిడ్డలు లేనటువంటి వారికి, గుడ్రాలుగా పిలువబడుతున్నటువంటి వారికి దేవుడు నేను ప్రార్థన చేస్తే అన్నాలాగా నాకు తగిన కార్యాన్ని చేస్తాడని, అలాగే భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళైతే హిజ్కియాలాగా దేవుడు నన్ను బాగు చేస్తాడు అని, శ్రమలలో శోధనలో కూరుకుపోయినటువంటి వాళ్ళైతే యోబులాగా దేవుడు నన్ను తప్పిస్తాడు అని, ఇలా యోబుకి విజయాన్ని ఇచ్చాడు, హన్నాకు విజయాన్ని ఇచ్చాడు, హిజ్కియాకు విజయాన్ని ఇచ్చాడు. ఎంతోమంది దేవుణ్ణి ఆనుకోవటాన్ని బట్టి వారి వారి స్థితిగతుల్లో చేసిన ప్రయత్నాలలో అనుకున్న దాన్ని సాధించారు అని నమ్మిన మనం మన జీవితంలో కూడా మనం అనుకుంటున్న వాటి విషయంలో మనం సాధించగలుగుతాము, విజయం పొందుతాము నిరీక్షణ మనకు ఉంటుంది. దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథములో ఒక వాగ్దానం చేశాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే, రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. దేవుడు విజయాన్ని ఇస్తానని చెప్పట్లా. ఏ విజయం అంట? అత్యధిక విజయం అంటే గొప్పదైనటువంటి విజయం సాధించడం వేరు, గొప్పగా సాధించడం వేరు. దేవుడు అంటున్నాడు, మీకు అత్యధిక విజయాన్ని కలగచేస్తాను. విజయం మాత్రమే కాదు, అత్యధిక విజయం. ఎవరి ద్వారా? ఈ వాక్యం చూడండి, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనకు అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నామన్నాడు. మనలను ప్రేమించిన వాని ద్వారా,
మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి ద్వారా ఒక పాపపు మరణము నుండి మాత్రమే కాదు, ఇక్కడ ఏమన్నాడు, అన్నిటి యందు కూడా మనం అత్యధిక విజయాన్ని పొందుతాము. వీటన్నిటి యందు అత్యధికమైన విజయాన్ని దేవుడిస్తాడు. కానీ దేవుడిచ్చేటువంటి అత్యధికమైన విజయము మన జీవితంలో కనపడాలంటే విజయానికి కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని మనం పాటించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ రావాలి అనే గోలు కలిగి ఉంటే సరిపోద్దా? చదవాలా? ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలనుకుంటే పాస్ అవ్వడు. ఒకటి ఆ గోల్ ఉండాలి, సాధించాలనే తపన ఉండాలి, దానికి తగ్గట్లుగా పాటించాలి. ఒక వ్యవసాయమైనా సరే, ఒక వ్యాపారమైనా సరే, చదువైనా సరే, మరి ఏదైనా సరే సాధించాలనేటువంటి తపన, అది సాధించడానికి పాటించవలసిన నియమాలు తప్పక పాటించాలి. గోలు మాత్రమే పెట్టుకుని నియమాలు పాటించకపోతే దాని నుండి ఎప్పటికీ కూడా అత్యధిక విజయం కాదు కదా, విజయాన్ని కూడా మనం పొందలేము. మనకి విజయాన్ని చేకూర్చే దేవుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తున్నాడు. దేవుడు పాటించే నియమాలు 7. మనం పాటించవలసిన నియమాలు చాలా సందర్భాల్లో 5 మాత్రమే. దేవుడు మన విషయంలో పాటించే నియమాలు, మన గురించి దేవుడు ఏ నియమాలు పాటిస్తున్నాడంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే ఇదే రోమేలు రాసిన పత్రికలో ఇదే 8వ అధ్యాయంలో 35 మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఇప్పుడు లెక్క పెడదాం. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అంటే దేవుడు కలిగి ఉన్న నియమాలు ఏంటంటే, నిన్ను దేవుని నుంచి ఇవేమీ వేరు చేయకూడదు. అంటే నీకు శ్రమ వస్తే దేవుడిని విడిచిపెట్టుకోకూడదు అని నియమించుకున్నాడు ఆయన. దేవుని నియమం ఏంటి? నీకు శ్రమ వస్తే శ్రమలో నిన్ను ఎవరైనా వదిలేసినా నా బిడ్డను నేను మాత్రం వదలకూడదు. అది ఆయన పెట్టుకున్న నియమం. ఒకవేళ నీకు బాధ కలిగింది, ఆ బాధలో కూడా నా ప్రేమ నీకు దూరం అవ్వదు. శ్రమలో నా ప్రేమ నీకు దూరం అవ్వదు. హింసలో నా ప్రేమ నీకు దూరం అవ్వదు. కరువులో నా ప్రేమ నీకు దూరం అవ్వదు. వస్త్రహీనతలో, ఉపద్రవములో, ఖడ్గములో, వీటన్నిటిలో ఏటిలో కూడా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళకూడదనుకున్నాను. ఇవి ఏవి నా ప్రేమ నుండి నిన్ను దూరం చేయవు. వీటి వలన దేవుడు మనల్ని ప్రేమించడానికి ఎప్పుడూ కూడా సంకోచించడు. ఈ 7 నీకు కలిగి ఉన్నా నేను మాత్రం నిన్ను ప్రేమించడానికే చూస్తాను. ఈ 7 ఒకటి ఉన్నా 7 ఉన్నా నిన్ను మాత్రం విడిచిపెట్టి నేను వెళ్ళను అని ఒక నియమాన్ని దేవుడు చెప్పాడు. ఇవేవి నన్ను నీ నుండి నన్ను వేరు చేయవు. ఇవేవి ఎడబాపవో. ఇవి ఏవి కలిగి ఉన్నా దేవుడు మన పక్షంగా ఉండి వీటన్నిటి విషయంలో అన్నాడు. మళ్ళీ వీటన్నిటి విషయంలో చెప్పుకున్నా కదా, ఈ 7 దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. రెండవది, ఈ 7 విషయంలో నేను నీతో ఉండి వాటి యందు నీకేమి ఇస్తాను? అత్యధికమైన విజయాన్ని ఇస్తాను. 7 నీకు వచ్చి నేను వదిలిపెట్టి వెళ్ళను. నిజమే, ఈ రోజుల్లో మనుషుల పరిస్థితి ఎలా ఉంది? శ్రమ వచ్చింది, యోబుని భార్య వదిలేద్దాం అనుకుంది. బాధ కలిగింది, అనేక మంది వాళ్ళ స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి రక్త సంబంధికులే వదిలేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఒకటే అనుకున్నాడు, ఈ 7 వచ్చినా నేను నిన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళను అని దేవుడు నియమం. తర్వాత నేనుండి నీకేం చేస్తానంటే ఆ 7 నుంచి కూడా అత్యధికమైన విజయాన్ని కలగచేస్తాను. నిజమే, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. ఆ 7 బట్టి మనకు దేవుడు దూరం అవ్వడం. కానీ దేవుడిచ్చేటువంటి ఆ అత్యధికమైన విజయాన్ని మన జీవితంలో పొందాలంటే మనం పాటించవలసిన నియమాలు ఉన్నాయి. దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా
దేవుని వలన మేలు పొందగలమనే గోలు కలిగి ఉంటున్నారు, కానీ దాన్ని పొందటానికి నేనేం చేయాలనే దాన్ని మాత్రం ఆలోచించట్లేదు. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకును కూడా దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, అధికమైన విజయాలు, అధికమైనటువంటి మేలులు చేశాడు. కానీ దేవుడు ఎక్కడ ఎవరి విషయంలో ఎలాంటి మేలులు చేసినా, ఎలాంటి విజయాన్ని ఇచ్చినా అక్కడ విజయము కలగటానికి వాళ్ళకు కొన్ని నియమాలు పెట్టాడు. నియమాలు పాటిస్తేనే అక్కడ వాళ్ళకు ఆ విజయం ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తులు తెలిసిన వాళ్ళ గురించి నేర్చుకుందాం. ఒక ఆయన అబ్రహాము గారి గురించి ఆలోచించాలంటే, అబ్రహాము గురించి మనం మాట్లాడాలి అంటే, అబ్రహాము కల్దీయ అనేటువంటి ఒక దేశంలో ఉండేవాడు. దేవుడు ఆ ప్రాంతం అందున్నప్పుడు అబ్రహాముకి నీకు నేను అత్యధికమైన విజయాన్ని ఇస్తాను. అది కుటుంబ పరంగా, ఆత్మపరంగా కూడా. కుటుంబ పరంగా అబ్రహాం ఏ విషయంలో ఓడిపోయాడో తెలుసా? ఏ విషయంలో లోపాన్ని కలిగి ఉన్నాడు? బిడ్డల విషయంలో. అతనికి సంతానం అనేది లేదు కుటుంబ పరంగా. ఆత్మ సంబంధంగా కూడా అబ్రహాం ఒక అన్యుడిగా బ్రతుకుతున్నాడు, అన్ని సంబంధమైన జీవితంలో ఉంటున్నాడు. కనుక అబ్రహాము పరలోకము వెళ్ళగలగాలి అన్న, భౌతిక సంబంధంగా తనకున్నటి వాటి యందు ఆ లోటులు తీర్చబడాలి అన్న దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడో చూడండి. ఆదికాండం 12వ అధ్యాయములకు మనం వెళ్ళేటప్పటికి, ఆదికాండములో 12వ అధ్యాయంలో ఇక్కడ 2వ వచనం నుంచి మనం చదువుతాము. అది మనకు చాలా ఇష్టం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందవు, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ద్వేషించే వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు. ఇది దేవుడు అబ్రహాం విషయంలో నీకు నేను ఇస్తాను అని చెప్పాడు. నీకు ఈ విధమైన అత్యధిక విజయాన్ని ఇస్తానని చెప్పాడు. కానీ ఇది పొందాలంటే అబ్రహాము పాటించవలసినటువంటి నియమాలు ఏంటో తెలుసా? అబ్రహాముకు గోల్ ఉంది. ఆ గోలు సాధించాలంటే అబ్రహాము సహితము కూడా దేవుడిచ్చినటువంటి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలే మనకి మొదటి వచనంలో కనపడతాయి. ఏంటవి? 1, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు వెళ్ళము. ఇక్కడ అబ్రహాము పాటించవలసినటువంటి 5 నియమాలు కనపడతాయి ప్రధానంగా ఆదికాండం 12వ అధ్యాయంలో. ఈ 5 అబ్రహాము పాటిస్తేనే దేవుడు అబ్రహామునికి చూపిస్తున్నటువంటి ఆ అద్భుతమైన కార్యాన్ని, అధికమైన విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ ఉన్నటువంటివి రాసుకుంటే చెప్తాను చూడండి. 1, నీ స్వదేశాన్ని వదిలిపెట్టాలి. నియమం. ఏ నియమం? ఇప్పుడు దేవుడు నీ జీవితంలో భౌతికంగా నీకు ఒక అర్థాన్ని, ఆత్మ సంబంధంగా నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలంటే ఒక నియమం ఏంటంటే నీవు ఇమీడియట్లుగా నీ సొంత దేశాన్ని వదిలిపెట్టేయాలి. 2వది, నీ సొంత ఇంటిని కూడా వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేయాలి అంటే నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని కూడా నీవు విడిచిపెట్టేయాలి. ఇది 2వ నియమం. సరే, వదిలిపెట్టేసి ఊరు అవతల గుడిసేసుకుని, ఊరు అవతల షెడ్ వేసుకుని, ఊరు అవతల డేరా వేసుకుని బతకడం కాదు. ఈ 2 విడిచిపెట్టేసిన తర్వాత 3వ నియమం ఏంటంటే నేను చూపించే దేశానికి నువ్వేం చేయాలి? ప్రయాణం చేయాలి. 3వ నియమం దేశాన్ని వదలాలి. 2వది ఇల్లు కూడా వదిలేయాలి. 3వది దేవుడు చెప్పినట్లుగా అతను తన ప్రయాణాన్ని కొనసాగించాలి, ప్రయాణం చేయాలి. 4వది ఏంటో తెలుసా? ఒక్కసారి అబ్రహాం ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత తిరిగి మరలా ఆ దేశానికి రాకూడదు. నియమం ఏంటి? మరలా తిరిగి అక్కడికి రాకూడదు, తిరిగి ఆ దేశానికి రాకూడదు. 5వది, దేవుడు ఆ విజయం ఇచ్చే వరకు కూడా నిరీక్షణతో నిలకడగా ఉండాలి.
ఏం చేయాలి? 5 నియమాలండి. ఈ 5 అబ్రహాం పాటించాడా, పాటించలేదా? చూడలేదా? ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా తన దేశాన్ని వదిలేశాడు, తన సొంత ఇల్లు కూడా వదిలేశాడు. దేవుడు చెప్పినట్లుగానే అతను జీవితకాలం అంతా ప్రయాణాలు చేస్తానే ఉన్నాడు. కల్దీయ దేశాన్ని నుంచి కానాను దేశానికి అబ్రహాము గారు గుడారాల్లో ప్రయాణం చేస్తానే ఉన్నాడు. అబ్రహాము తన జీవితంలో ఎప్పుడూ కూడా మళ్ళీ తన దేశానికి తిరిగి రాలేదు. ఇంకా దేవుడు అత్యధిక విజయం ఇస్తానని చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన ఆ కార్యాలలో ఒక కార్యం జరగటానికి అబ్రహాముకి 25 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల వరకు అబ్రహాముకి బిడ్డలు పుట్టలేదు, వాగ్దాన పుత్రుడు పుట్టలేదు. అయినా అబ్రహాము గారు నిరీక్షణను విడిచిపెట్టేశాడా? ఇలా ఈ 5 నియమాలు అబ్రహాము పాటించాడు కనుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, అనేక జనములకు తండ్రిగా చేయబడ్డాడు. అబ్రహాము పునాదులు గల ఈ పట్టణానికి పరలోకానికి వెళ్ళగలిగేటువంటి యోగ్యత, అర్హత సాధించగలిగాడు. అంటే అబ్రహాము యొక్క జీవితమునందు తనకున్నటువంటి ప్రయత్నాలలో అత్యధిక విజయాన్ని ఇచ్చింది దేవుడే. కానీ ఆ విజయము పొందటానికి అబ్రహాం పాటించిన నియమాలు ఇవి. ఆ నియమాలు తప్పక ఆయన పాటించాడు. అప్పుడు అక్కడ దేవుని కార్యం జరిగింది. ఇంకా మనకు తెలిసినటువంటి వాటిలో అదే ఆదికాండం యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే, మనం పోయిన వారం కూడా విన్నదే, కానీ అందులో ప్రాముఖ్యమైన ఒక భాగాన్ని మనం పరిశీలన చేసి నేర్చుకుందాం. ఇదే ఆదికాండం యొక్క వాక్య భాగమునందు 6వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం విషయంలో తీసుకున్న ఒక నిర్ణయము, అదే 9వ వచనం చూసినట్లయితే, నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనై ఉన్నాడు. నోవాహు దేవునితో నడిచినవాడు అనే మాట ఈ వాక్య భాగమందు మనం చూస్తున్నాము. ఇక్కడ దేవుడు నోవాహుతో చేసినటువంటి, నోవాహు విషయంలో చేస్తున్నటువంటి కార్యం ఏంటి? 13 చూడండి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండబడి ఉంది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చుతున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రాణుతో నీ కొరకు ఓడన చేసుకునము. అరలో పెట్టి ఆ ఓడన చేసి లోపటన వెలుపటన దాని కీలు పోయవలను అని ఇక్కడ దేవుడు నోవాహుకు ఏం తెలియపరిచాడు అంటే, నేను నీతో ఒక నిబంధన స్థిరపరుస్తున్నాను, లేక నీకు జరగబోతున్న ప్రమాదములో ఒక నిబంధన నీతో స్థిరపరిచి ఒక మాట తెలియచేస్తున్నాను. 18వ వచనం చూడండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోరలను ఆ ఓడలో ప్రవేశింపవలెను. అంటే ఈ వాక్య భాగంలో దేవుడు నోవాహు విషయంలో చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచమంతా జలప్రలయముతో ముంచబడుతుంది, కానీ నీవు నీతిమంతుడిగా ఉన్నావు కనుక లోకం మీదకి రాబోతున్న ఈ విపత్తు నుంచి, ఈ ప్రమాదము నుంచి నేను తప్పిస్తాను. ఈ జలప్రళయము నుంచి నువ్వు విజయాన్ని పొందుతావు, తప్పించబడతావు అని దేవుడు అబ్రహాం విషయంలో ఒక నిబంధన చేశాడు. నోవాహు విషయంలో ఒక నిబంధన చేశాడు. నోవాహుకి దేవుడు ఈ నిబంధన చేసిన తర్వాత నోవాహు మౌనంగా ఉంటే వచ్చి దేవుడు తన కుటుంబాన్ని తన చేతులతో పట్టుకున్నాడా? నోవాహు దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని చూడాలంటే నోవాహుకు దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడా? నోవాహు విషయంలో కూడా ప్రధానంగా 5 నియమాలు ఉంటాయి. చెప్పా కదా, విజయానికి నియమాలు ఉంటాయి. ప్రార్థన వల్ల సమాధానం పొందాలన్నా, భౌతికంగా మీ కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయాలన్నా, ఆత్మ సంబంధంగా పరలోకం వెళ్ళాలన్నా, మీరు అనుకున్నది దేవుని వల్ల పొందాలంటే దేవుడు కొన్ని నియమాలు పెడతాడు. నియమాలు పాటించిన వాడే
విజయము కాక అత్యధికమైన విజయాన్ని తన జీవితంలో పొందుతాడు. ఇక్కడ నోవాహుకి దేవుడు పెట్టిన నియమములు ఏంటో తెలుసా? మనం చదువుకున్నట్లయితే 1:14 చూడండి. చితిసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకున్నాము. ఒకటి అంటే నోవాహుకి పెట్టిన దేవుని నియమం. ఫస్ట్ నీవు వాడను తయారు చేయడానికి ఏం తెచ్చుకోవాలి? చితి సారపు మ్రాను. మొట్టమొదటిది చితి సారపు మ్రాను. ఇది దేవుడు పెట్టిన నియమం. అది తప్ప వేరే ఏం వాడకూడదు అక్కడ. దేనికి? వాడం తయారు చేయడానికి చితిసారపు మ్రాను మాత్రమే. దేవుడు అని చెప్పాడు ఆ చెక్కే తీసుకురావాలి తప్ప ఆ చెక్క అంటే ఈ చెక్క బెటర్గా ఉంది, ఆ చెక్క అంటే ఈ చెక్క తక్కువ రేటుకి వస్తుంది అని మార్చడానికి లేదండి. ఈరోజు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి బైబిల్లో దేవుడు పెట్టినటువంటి దినం ఏంటి? ఆదివారం. ఆదివారం అంటే ఆదివారం ఆరాధన కూడుకోవటమే. ఆదివారం ఎక్కువ పనులు ఉన్నాయి, సోమవారం ఖాళీగా ఉంటున్నాం, మంగళవారం ఖాళీగా ఉండడం మార్చిపోవడానికి లేదండి. నియమం ఎందుకో తెలుసా? మీరు దేని యందు అధిక విజయాన్ని పొందాలనుకుంటున్నారో దాని యందు దేవుడు పెట్టిన నియమాలు అలాగే పాటించాలి. నోవాహు ఏంటంటే ఫస్ట్ చితిసారపు మ్రాను తీసుకురావాలి ఒకటి. రెండవది ఆ మ్రానుతోనే దేవుడు చెప్పినట్లుగా కొలతల ప్రకారంగా వాడ కట్టాలి. చెక్క తెచ్చి కూర్చుంటే పని లేదు, అక్కడ ప్రయోజనం లేదు. చితిసారపు మ్రాను తేవాలి. దేవుడిచ్చాడు కొలతలు. వెడల్పు ఎంత ఉండాలి, పొడవెంత ఉండాలి, కిటికీలు ఉండాలి, పై కప్పు ఎలా ఉండాలని దేవుడు కొలతలు ఇస్తే ఆ కొలతల ప్రకారముగా ఇదే చితిసారపు మ్రానుతో నోవాహు గారు ఏం చేయాలి? రెండవది ఆ వాడను కట్టాలి. రెండో నియమం ఆయనే కట్టాలి వాడ. చెక్క నిన్న తను వాడ కట్టమంటారు లేదండి. మూడో నియమం ఏంటో తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏం చెప్పాడు ఆయన 18వ వచనంలో? అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడలను నా వాడలో ప్రవేశింపవలను. మూడోది ఏంటి? తప్పకుండా మీ కుటుంబం అంతా ఆ వాడలో వెళ్ళిపోవాలి. ఇది నియమం. నేను నా భార్య లోపల ఉంటాం, మా కొడుకులు బయట ఉంటారు, ఏదో రకంగా వాళ్ళని నువ్వే కాపాడమంటే కుదరదండి. నియమం తప్పకుండా ఫ్యామిలీ అంతా వాడలో ఉండాలి, కుటుంబం అంతా వాడ లోపల ఉండాలి. ఒక్కడు బయట ఉన్న ఆ నియమాన్ని అతిక్రమించినట్టే. కనుక నోవాహుతో దేవుడు చెప్పాడు, దీన్ని పూర్తి చేసిన తర్వాత నీ ఫ్యామిలీ అంతా వాడలోకి వెళ్ళిపోవాలి. నియమం. ఒక్కడు బయట ఉన్న వాడి గురించి నోవాహు అక్కడ దేవునికి లెక్క చెప్పాలి. నియమం తప్పకూడదని తన భార్యను, 3 కొడుకుల్ని, 3 కోడలను కూడా వాడలో తీసుకొచ్చాడు. 4వ నియమం ఏంటో తెలుసా? 4వ నియమం ఏంటంటే 20వ వచనం, 19వ వచనం. మరియు నీతో కూడా వాటిని బ్రతికించుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో నుండి 2 చొప్పున నీవు వాడలోనికి తేవలేను. ఏం చేయాలంట? అవి వచ్చేత ఈయన తేవాలా? నోవాహు తీసుకురావాలంట. ఏం తీసుకురావాలి? ప్రతి జాతులు 2 తల్లి 2 కాదు. కిందకొచ్చడికి 7వ వచనంలో ఒక్కొక్క జాతిలో 7 జతలు వస్తాయి, ఒక్కొక్క జాతులు 2 జతలు వస్తాయి. కానీ వచ్చిన 1000 ఎలా రావాలంటే 2 జతల చొప్పున తీసుకురావాలి. అంటే గాడిదలు తీసుకురావాలి, గుర్రాలను తీసుకురావాలి, ఏనుగులు తీసుకురావాలి, పులులను తీసుకురావాలి. సమస్త శరీర సంబంధమైనటువంటి జీవులన్నింటినీ కూడా, శరీరంతో ఉండే ప్రతి దానిని నోవాహు గారు తీసుకురావాలి. ఈ దేవుడు పెట్టిన నియమం. నా ఒక్కడి కోసం అన్నీ నాకెందుకంటే నియమం అది. అవన్నీ నీవు వాటి దగ్గరికి వెళ్ళి ప్రయాసపడి వాటిని తీసుకొచ్చి వాళ్ళలో ప్రవేశింప చేయాలి. అంటే అవన్నీ ఈయన మాట ఏంటాయంటే ఇతను చేసే పని దేవుని పని కనుక దేవుడే వాటికి ఏమిస్తాడు? లోబడే స్వభావాన్ని ఇస్తాడు. కనుక నోవాహు చేసే 4వ పని ఏంటంటే ప్రతి జాతులు 2 చొప్పున అన్నింటినీ తీసుకొచ్చి వాడలో కూర్చోబెట్టాలి. ఇదంతా నోవాహు దేని కొరకు చేయాలి? తన కుటుంబం రక్షణ కొరకు. తన కుటుంబం కాపాడుకోవాలంటే ఈ జీవరాశులన్నింటికీ సరిపడా వాడ కట్టాలి. తన కుటుంబం కాపాడాలంటే ఈ జీవరాశుల్లో ఉన్నటువంటి వాటిలో 2 చొప్పున అన్ని వాళ్ళలోకి ఆయనే తీసుకురావాలి. ఇవన్నీ ఏంటి? నియమాలు.
ఐదో నియమం ఏంటో తెలుసా? ఐదవ నియమం చూడండి, 21వ వచనములో, మరియు తినుటకు నానా విధమైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. మీరు ఏమంటే తెలుసా? నువ్వు తినటానికి, అవి తినటానికి కావలసిన ఆహారం అంతా ఏం చేయాలంట? ఈయన పట్టుకొచ్చి అందులో పెట్టాలి. సరే, ఈయన కుటుంబానికి తెచ్చుకోవటం అంటే తెచ్చుకుంటాడేమో, వాటికి కూడా తేవటం అంటే సమస్త శరీరాలకు వాటికి కావాల్సిన గడ్డి, వాటికి కావాల్సిన ఫలాలు, వాటికి కావాల్సినవన్నీ కూడా ఈయన తీసుకొచ్చి అందులో పెట్టాలంట. ఇదంతా ఏంటో తెలుసా? దేవుడు పెట్టిన నియమం. అన్నీ పాటిస్తే కానీ అత్యధికమైన విజయము నోవహు చూడలేదు. అవన్నీ చేయటానికి ఇష్టపడితే కానీ దేవుడి విషయంలో ఆ కార్యాన్ని నోవహు గారు చూడలేకపోయాడు. ఇందులో అబ్రహాము గారు ఏదైనా మానేస్తే కార్యం జరుగుతుందా? ఏదంటే దేశం అంటే వదిలేస్తాను కానీ, ఇల్లంటే వదిలేస్తాను కానీ, నేను ఎక్కడ ప్రయాణం చేస్తాను, ఈ ఊరి యువతలు గుడి చేసుకుని ఉంటానంటే బతికి మేలు జరిగేదా? పోనీ మరీ ఒకేసారి వదిలేసి వెళ్ళిపోతాను, సంవత్సరానికి ఒకసారి వెనక్కొస్తానని జరిగేదా? 25 సంవత్సరాలు ఎక్కడ ప్రార్థన చేస్తానేమో, ఒకవేళ ఇంకో కార్యం ఏమైనా జరుగుతుందేమోనని అబ్రహాం గారు ఏ తాయితే వేయించుకోవటానికో, ఏ మంత్రం పెట్టించుకోవటానికో పిల్లల కోసం వెళితే జరిగేదా? దేవుడు పెట్టిన నియమాలలో, ఈ 5 నియమాల్లో ఏ ఒక్క నియమాన్ని వాళ్ళు అతిక్రమించిన నోవహు విషయంలో ఆ విజయం లేదు, అబ్రహాం విషయంలో ఆ విజయం అనేది లేదు. వాళ్ళ దగ్గర జరిగిన కార్యం మనుషులు చేసేది కాదు, అత్యధికమైన గొప్ప విజయం పొందారు వాళ్ళు. కానీ ఆ విజయానికి ముంద నియమాలు ఉన్నాయి, వాటిని వాళ్ళు క్రమము తప్పకుండా పాటించారు కనుకనే దాని యందు వాళ్ళు ఆ కార్యాన్ని చూడగలిగారు. మరి నేటి తరములో క్రైస్తవులుగా మనకి దేవుడు అధికమైన విజయాలు ఇస్తాడా? ఆ విజయాలు పొందడానికి నియమాలు కూడా పెట్టాడా? మనం దేవుడు నాకు విజయం ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంతే తప్ప, దేవుడు నాకు ప్రార్థనకి, నా కుటుంబానికి సంబంధించి, నా బిడ్డలకు సంబంధించి, నా ఆరోగ్యానికి సంబంధించి, నా పాపానికి సంబంధించి, పరలోకానికి సంబంధించి అనుకున్న దాన్ని నేను సాధించాలంటే నాకు ఏమన్నా నియమాలు ఉన్నాయా అనేది ఆలోచించట్లేదండి. నియమాల గురించి తెలుసుకోవట్లేదు, నియమాల గురించి తెలిసిన తర్వాత పాటించడానికి మనస్కరించట్లేదు. అబ్రహాము ఆ నియమాలు పాటించడానికి ప్రారంభించేటప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత తెలుసా? ఎంత? దేశం వదిలేసేటప్పటికి, ఇల్లు వదిలేసేటప్పటికి, ప్రయాణం ప్రారంభించేటప్పటికి, వేరే దేశానికి కొనసాగేటప్పటికి అబ్రహాం గారి వయసు ఎంత తెలుసా? 75 సంవత్సరాలు. అప్పుడైనా 5 పాటించాడు. ఇప్పుడు నాకు సహకరించట్లేదు, ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే నా పరిస్థితి అన్నిటి వల్ల ఉండలేదని అబ్రహాం విడిచిపెట్టలేదండి. సరే, అబ్రహాము 75 సంవత్సరాల వయసులో పాటించాడంటే నోవాహు గారు వాడ కట్టేటప్పటికి నోవాహు వయసు ఎంతో తెలుసా? తెలుసా మీకు? అదే 7వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఆదికాండము 7:5లో తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసెను. జలప్రళయము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఎంత వయసు గలవాడంట? 600 సంవత్సరాల వయసు అంట. ఆయన ఎంతంటే 600 సంవత్సరాల వయసు. అసలు ఇన్ని సంవత్సరాలు బతుకుతారు ఎవరైనా? సరే, 600 సంవత్సరాల వయసు వచ్చిన ఆ పరిస్థితుల్లో అబ్రహాం గారు ఏం చేశాడు? ఇక్కడ ఆ వయసులో కూడా వాడకట్టడానికి నాకు చాలా వయసు అయిపోయింది అనుకోలే. ఆ వయసులో కూడా కుటుంబాన్ని తీసుకురావడానికి నా మాట వినరనలా. ఆ వయసులో కూడా పశువులను తీసుకురావడానికి నాకు కుదరదనలా. ఆ వయసులో కూడా తనతో పాటు వాటికి కూడా ఆహారం పెట్టడానికి నాకు కుదరదేమనలా అన్నాడా? ఆ వయసులో కూడా సుమారు 600 సంవత్సరాల వయసులో కూడా ఆయన చేసినటువంటి అధికమైనటువంటి స్థితిని బట్టి దేవుడు అక్కడ అత్యధికమైన విజయం ఇచ్చాడు. అంటే వాడ కట్టేటప్పటికి ఆయన వయసు 600 సంవత్సరాలంటే నోవాహు గారు బతికిన కాలం ఎంత? జ్యోతికి కూడా ప్రశ్న. నోవాహు గారు బతికిన కాలం ఎంత? ఎన్ని సంవత్సరాలు బతికారు?
9వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తాం. 9వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ 29 అండి. ఆదికాండం 9:29లో నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏళ్ళు. సంవత్సరాలంట 950 సంవత్సరాలు బతికాడు. అంటే వాడ కట్టిన తర్వాత కూడా 600 సంవత్సరాలంటే 950 సంవత్సరాలంటే 700, 800 అంటే వాడ కట్టిన తర్వాత మళ్ళీ సుమారుగా 350 సంవత్సరాలు బతికాడండి. అంత సామర్థ్యం మళ్ళా దేవుడు ఎలా ఇచ్చాడంటే ఆ వయసులో నేను చేయలేనులే, నేను ఇప్పుడు ఏం చేయగలను, అప్పుడు చేశాను అనుకోలేదండి. ఇలా వీరు దేవుని వలన విజయము పొందటానికి దేవుడిచ్చిన నియమాలు పాటించారు కనుక వాటి యందు వారు అత్యధికమైన విజయాన్ని పొందారు. ఇప్పుడైతే చదువుకున్న రామపత్రికలో ఏం చదువుకున్నాం మనం? 8:37 వచనంలో ఇప్పుడైతే దేవుడైతే మనలను ప్రేమించినటువంటి వాని ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా వీటన్నిటి విషయంలో కూడా మనకు ఆయన అత్యధికమైన విజయాన్ని కలుగు చేస్తున్నాడు. అత్యధికమైన విజయాన్ని మనం పొందుతున్నాము. కానీ ఆ విజయాన్ని పొందాలంటే ఇప్పుడు మనకు నియమాలు ఏంటి? ఇప్పుడు చెప్పండి, అబ్రహాం గారి నియమాలు ఏంటి? 1, సొంత దేశాన్ని వదిలేయాలి. 2, సొంత ఇంటిని వదిలేయాలి. 3, ప్రయాణం చేయాలి. 4, తిరిగి రాకూడదు. 5, నిరీక్షణతో నిలబడాలి. ఇవి ఆయన నియమాలు. ఇవి మనవి కాదు. నోవాహు గారి నియమాలు ఏంటి? నోవాహు నియమాలు చిత్తారం మాట తీసుకురావాలి. కుమారంగా చెప్తున్నారు చక్కగా, అందుకే రాసుకోమని చెప్పాను. 2వది వాడ కట్టాలి. 3వది కుటుంబం అంతా దాంట్లోకి వెళ్ళాలి. 4వది ప్రతి శరీరం కూడా, ప్రతి భూజంతువులన్నీ కూడా అందులోకి తీసుకురావాలి. 4వది ఆహారం ఆయనే రెడీ చేసుకోవాలి. ఇవి అక్కడ ఆయన చేయవలసిన నియమాలు. ఇప్పుడు క్రొత్త నిబంధన భాగంలో మనకు దేవుడు అంటున్నాడు, వాళ్ళకిచ్చిన విజయము కంటే అత్యధికమైన విజయము శ్రమలో, శోధనలో, హింసలో, ఉపద్రవములో, కరువులో, ఖడ్గములో నేను ఇస్తాను. కానీ అవి ఇవ్వాలంటే ఇప్పుడు ఆయన మనకు పెట్టిన నియమాలు ఏంటనగా, ఇంకా పాపములోనే ఉన్న వ్యక్తి అయితే ఆయనకి ఇప్పుడు పెట్టిన నియమాలు ఏమిటి అంటే, చూడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అంటే ఇప్పుడు ఇక్కడ మొదటి నియమం ఏంటో తెలుసా? దేవుడు నీకు అధికమైన విజయాన్ని ఇవ్వాలంటే ముందు వాక్యాన్ని వినాలి. ఈ రోజుల్లో చాలామందికి వాక్యము వినే విషయంలో సరి అయినటువంటి ఆసక్తి లేదండి. ఆదివారం వెంటనే చాలా ఎక్కువ అనుకుంటున్నాను, నాకంతా బాగా తెలుసు అని అనుకుంటున్నాను. నిన్న నేను ఖమ్మం వెళ్ళాను. ఇన్ని సంవత్సరాల, సుమారు 20 సంవత్సరాల పరిచర్యలో అలాంటి అనుభవాన్ని ఎప్పుడు నేను చూడలేదు. నేను చెప్తున్నటువంటి వాక్యాలు యూట్యూబ్లో పెడతాను, చాలామంది వింటూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన విషయాలను బట్టి కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. కానీ నాకు శనివారం ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆయన పేరు రమేష్ అంట. బ్రదర్ గారు, నేను మీ వాక్యాలు వింటూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను. మాది ఖమ్మం దగ్గర రాయేశ్వరీపురం, కనుక మీరు 1వ తారీఖుని ఒకసారి మా దగ్గరికి రావాలి, మీరు మా సాని సంఘంలో వాక్యం చెప్పాలన్నాడు. ఖమ్మం దగ్గర రాజేశ్వరపురం సుమారుగా ఇక్కడి నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 3 గంటలన్నర. అంత దూరం నేను ఎలా ప్రయాణం చేసి వెళ్ళాలని ఆలోచించాను. అలాగే మరొక సహోదరులు ఉంటే ఆయనకు కూడా ఫోన్ చేయమని చెప్పాను. ఆయనతో కూడా ఆయన రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. నిన్న మేము కలిసి పొద్దున్నే 6 గంటలకు బయలుదేరితే అక్కడికి 11 గంటలకు వెళ్ళాము
ప్రయాణం అంత దూరం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన విషయంలో ఏకీభవించాలంటే సుమారుగా వాళ్ళందరూ కూడా అన్యులుగా ఉన్నారు. ఆ సేవకుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఉన్నాడంటే, అంత ప్రేమించే మన సేవకుడిది విశ్వాసులది కూడా. సరే, ప్రార్థన 11 గంటలు స్టార్ట్ చేస్తే టెంట్ వేశారు. టెంట్లో కూర్చున్నారు. సుమారుగా 100 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. టెంట్లో వర్షం పడిపోయి నీరు పడిపోతున్న ముసలోళ్ళు కూడా లెగట్లేదండి. చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. కానీ వయసు ఎక్కువైన వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేచి వెళ్ళట్లా. ఇంకా 100 మంది టెంటకు బయట వర్షంలో కూర్చొని అలా కూర్చొని ఉన్నారు తప్ప ఒక్కళ్ళు కూడా లెగట్లేదు. సరే, వాక్యం ఆపేయమంటలేదు. చాలా ఆసక్తిగా వింటున్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టుగానే వాళ్ళకి వాక్యం చెప్పి కొన్ని ప్రశ్నలు అడిగితే అప్పుడు విని అప్పుడే బాగా సమాధానం చెప్పారండి వాళ్ళు. చదువు రాదు, సరైన వాక్యం లేదు. ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలిసి వాళ్ళు. అంటే వినటం అనే దాంట్లో వాళ్ళు అలాంటి మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు తప్ప వినటానికి ఇష్టపడట్లా. సరే, చాలా ఎక్కువ రెడీ చేశారు వాళ్ళు. భోజనాలన్నీ అయిపోయినాయి. చాలా బాగా పెట్టారు భోజనాలు. అసలు అంత గ్రాండ్గా ఒక ప్రార్థన పెట్టుకొని తెలియని వ్యక్తిని పిలిచి చెప్పాలంటే అక్కడికి వెళ్ళేదాకా నన్ను పిలిచిన ఆయన ఎవరో నాకు తెలియదు. ముఖం కూడా చూడాల. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పేరేంటని అప్పుడు అడిగాను ఆయన్ని. నా ఫోన్లో ఖమ్మం ప్రీచర్ అని రాసుకున్నాను. ముఖం తెలీదు, పేరు తెలీదు, కానీ అంత అద్భుతంగా దేవుని కార్యం జరిగింది. సరే, ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా వర్షం పడుతుంది. సేవకుడు మేము మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చి, అయ్యగారు ఇంకా సుమారుగా 50 మందికి మిగిలిపోయింది అన్నాడు. ఆ ప్రీచర్ పక్కన ఉన్నటువంటి సంఘంలో పరిచయం చేసి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అయితే పని చేద్దామండి, మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ వాక్యం చెప్తారు, అప్పుడు మిగిలిన తినేసి వెళ్ళిపోవచ్చు. అసలు ఎంత ఆసక్తి వాళ్ళకి. మళ్ళీ కూర్చుందామండి, మళ్ళీ వాక్యం మళ్ళీ వస్తారు, లారీ మళ్ళీ దొరకరు. కానీ వర్షం ఎక్కువ పడటాన్ని బట్టి టైం అయిపోవడానికి కూడా మేము వచ్చేసాము. కానీ అంటే వినాలి అనే దాని విషయంలో మనకు ఎంత ఆసక్తి ఉంటుంది. నియమం అండి ఇది. నచ్చితే విని, లేకపోతే లేదు. నీ విజయానికి, నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే, దేవుడికి తగిన కార్యాలు చేయాలంటే, ఆయన అత్యధిక విజయం ఇవ్వాలంటే మొదటి నియమం ఏంటో తెలుసా? వాక్యం వినాలి. ఎవరైనా సరే తప్పకుండా వాక్యాన్ని వినాలి. ఎవరు చెప్పినా వాక్యం వినాలి. నేను కూడా వాక్యం చెప్తున్న పాటుగా వినటానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను. ప్రతిరోజు నాకు మార్నింగ్ క్లాస్ జరుగుతుంది. అందులో నేను చెప్పేది తక్కువ, ఇతర వాళ్ళు చెప్తున్నప్పుడు వినేది కూడా ఎక్కువ. ఎందుకో తెలుసా? వినటం అనేది ఒక నియమం, తప్పకుండా పాటించాల్సిందే. ఈ నియమాన్ని నేను పాటించానంటే కుదరదండి. నీకు ఎంత తెలిసినా, నువ్వెంత తెలివైన వాడు అయినా, ఎంత వయసు ఎక్కువైనా వాక్యం వినాలి, ఒక నియమం. రెండవది ఏంటో తెలుసా? హెబ్రీ రాసిన పత్రిక 11:6 చూడండి. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవుని ఇష్టం అసాధ్యం. రెండవది ఏంటి? నియమం. దేవుడు నీకు అత్యధిక విజయం ఇవ్వాలంటే ఒకటి వాక్యం వినాలి. మళ్ళీ అడుగుతాను, రెండవది విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాము గారి కానాను దేశం ఎలా ఉంటుందో తెలియదు, తెలుసా? కానీ విశ్వాసంతో ప్రయాణం చేశాడు. నోవహు గారికి జలప్రళయం ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు, కానీ ఏం చేశాడు? వాడ కట్టాడు. అలాగే దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని ఎలా ఇస్తాడో నీకు తెలియదు, కానీ ఇస్తాడని విశ్వాసం బలంగా ఉండాలి. ఇది నియమం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా మీరు ఉండలేరు. ఇది రెండవ నియమం. ఖచ్చితంగా సంపూర్ణ విశ్వాస. శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, హింసలో ఉన్నా దేన్ని కోల్పోకూడదు? నీలో ఉన్న విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. మూడవది చూడండి, అపోస్తలుల కార్యాలు 17:30. అపోస్తలుల కార్యాలు 17:30. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి ఉన్నట్లుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. మూడవది ఏంటి? మారు మనసు పొందాలి. నీ మనసు మారాలి, మార్చుకోవాలి. ఎంతకాలం వాక్యం విన్నా, ఎంత వాక్యం విన్నా ఇంకా మీ మాటల్లో, మీ ప్రవర్తనలో మార్పు లేకపోతే ప్రయోజనం ఏముందండి? ఏముంది? కొంతమంది గురించి నా దగ్గరికి బాధపడుతూ ఉంటారు. ఏం వాక్యం వింటున్నారో, ఏం ప్రార్థనకి వెళ్తున్నారో, ఏం ప్రార్థన చేస్తున్నారో, ఇంకా వాళ్ళ మాటలు మారలా, ఇంకా వాళ్ళ ప్రవర్తన మారలా, ఇంకా వాళ్ళ విధానం మారలా.
ఎందుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటే అని బాధపడతారండి. ఒకటి, ఎదుటి వాళ్ళ విషయంలో మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు వాళ్ళకి ఏం చేసుకుంటాడు? తీర్పు తీర్చుకుంటాడు. మన గురించి మనం మాత్రమే ఆలోచించేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. కనుక ఇలా అనుకుంటున్న విషయాలు నిజంగా ఎంతో వాక్యం విన్నా వాళ్ళలో మార్పు లేదంటే ప్రయోజనం ఏముంది? నియమం అండి. నువ్వు వాక్యం విన్నావు, విశ్వాసం ఉంచావు, అందులో నీకు మార్పు ఉందా? మాటలో మార్పు ఉందా? దేవుని దగ్గర జరిగించే క్రియల్లో మార్పు ఉందా? విశ్వాసంలో మార్పు ఉందా? నీవు మార్పు మనసు కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఖచ్చితమైన నియమం. విశ్వాసం అయితే ఉంది కానీ ఇంకా కొన్ని మార్చుకోలేదు నేనంటే దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని ఇవ్వడండి. ఈరోజు వింటున్న పాఠాన్ని బట్టి ఈ నియమాలు మీరు పాటించండి. దేవుడు ఎంత గొప్ప ఘనమైన కార్యాలు మన కుటుంబాల్లో చేస్తాడో మనం చూడగలుగుతాము. కనుక తప్పకుండా మనలో ఉన్న లోపాలు సరిచేసుకోవడానికి మనం ఏం చేయాలంటే మారు మనసు అనేది పొందాలి. నియమము ఇంకా మారనవి ఏమన్నా ఉంటే మన నియమం తప్పిన వాళ్ళమే. నియమాన్ని పాటించాలి. మారు మనసు పొందిన తర్వాత 4వ నియమం ఏంటంటే రోమీయులకు పత్రిక చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఆ వాక్యమందు మనం చూడండి 8వ వచనం లేదా 9 చదువుకుందాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అంటే 4వది ఏంటి? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని ఆయనను మృతుల్లో నుండి దేవుడు లేపడిన హృదయమందు విశ్వాసం ఉంచితే, చదువుకున్నా కదా రోమపత్రికలో, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన ద్వారానే అన్ని విషయాల్లో దేవుడు మనకు అత్యధికమైన విజయం ఇస్తాడు. అత్యధికమైన విజయాన్ని ఇవ్వాలంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. అది ఒక బాప్తిసం పొందినప్పుడు మాత్రమే అనుకుంటారు చాలామంది. బాప్తిసం పొందినప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు వివాహమైనప్పుడు భార్య భర్తల దగ్గర ఒప్పుకోలు తీసుకుంటారు. అది పెళ్లి రోజుకైనా జీవితాంతమా? ఈరోజు పెళ్లి రోజుకి ఒప్పందం కాదండి అది. ఆ రోజు ఒప్పుకుంటే జీవితాంతం దానికి లోపడాలి. అలాగే ఒప్పుకోవటం, యేసు ప్రభువుని ఒప్పుకోవటం అనేది బాప్తిసం పొందినప్పుడు ఒప్పుకుంటావేమో, జీవితాంతము నువ్వు ఆయననే అధికారిగా, ఆయననే ప్రభువుగా, ఆయననే రక్షకుడుగా చూడాలి. మరొక వ్యక్తి, మరొక మార్గం, మరొక అనుసరణ పద్ధతి అనేది చేయకూడదు. అలా 4వ నియమం ఏమిటంటే నువ్వు ఆయన్ని ఒప్పుకోవాలి. ప్రతి సమయంలో కూడా ఆయన నా రక్షకుడు, నా ప్రభువు అని క్రీస్తును ఒప్పుకోవాలని వాడు ఉండాలి. ఇంకా 5వది ఏంటి? మార్క్స్ వార్త 16:16 చూస్తాం. అపోస్తలుల కార్యాలు 2:30 చదవండి. పని అపోస్తలుల కార్యాలు 2:38 అపోస్తలుల కార్యాలు 2:38 వచనం ముగిస్తాను. ఇంకా అపోస్తలుల కార్యాలు 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ఇప్పుడు ఇక్కడ 5వ నియమం ఏంటి? పాప క్షమాపణ కొరకు ప్రతి ఒక్కడు బాప్తిసం పొందాలి. ఇవి నియమాలు. పాపిగానే ఇంకా ఉన్నటువంటి వాళ్ళకి ఆయన పెట్టిన నియమాలు. ప్రతి ఒక్కడు తాను చేసిన పాపం కొరకు, పాప క్షమాపణ కొరకు బాప్తిసాన్ని పొందాలి. ఈ నియమాలలో ఏ ఒక్కటి పాటించకపోయినా మనల్ని ప్రేమించిన క్రీస్తు ద్వారా శ్రమలో మనకు సహాయం ఉండదు, కరువులో మనకు సహాయం ఉండదు, ఖడ్గములో మనకు సహాయం ఉండదు. కనుక దేవుడు కరువైన, శ్రమైన, ఖడ్గమైన నిన్ను విడబాయకుండా ఉండాలి అంటే ఇప్పుడు నీవు నియమాన్ని పాటించినప్పుడు, ఆ నియమాలు ఏంటంటే చెప్పుకున్న దాంట్లో ఏ నియమాలు మనం పాటించాలి? 1 వినాలి, 2 విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, 3 ఒప్పుకోవాలి, 4 బాప్తిసం పొందాలి. ఈ 5 కూడా ఖచ్చితమైన నియమాలు మనకు పెట్టినటువంటి వాటిలో. ఇవి ఇంకా పాపంలో ఉన్నటువంటి వాళ్ళకి. సరే, ఆ పాపం నుంచి విడుదల పొందడానికి ఇక్కడ ఇంచుమించుగా అందరూ బాప్తిసం పొందాం. మరి బాప్తిసం పొందిన తర్వాత నియమాలు ఏంటో తెలుసా?
బాప్తిసం పొందిన తర్వాత కూడా దేవుడు ఆ 7 విషయాలు నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే, ఆ 7 చెప్పాను కదా, కరువులు, కనకములు, వస్త్రహీనతలు విడిచిపెట్టకుండా ఉండాలంటే బాప్తిసం పొందిన తర్వాత మనకున్న నియమాలు నేను ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి చెప్పి ముగిస్తాను. బాప్తిసం పొందిన తర్వాత నియమాలు ఏంటంటే ప్రతి ఆదివారము సంఘముగా కూడుకుని 5 చేయాలి. ఎవరు? బాప్తిసం పొందినటువంటి వాళ్ళు. ఏంటవి? 1, ఫస్ట్ ఏం చేయాలి? ప్రార్థన. అందరూ కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రారంభ ప్రార్థనలో ఉండాలి. నియమం ప్రార్థన. 2వది పాటలు పాడాలి. పాటలు పాడాలా, పాడించాలా? వేయించాలి. చాలామంది పాడిస్తున్నారు. పాడించటం అంటే ఇప్పుడు కుమారమ్మ గారు పాడుతున్నారనుకో, మహాలక్ష్మి గారు మౌనంగా ఉన్నారనుకో, ఇప్పుడు మహాలక్ష్మి గారు కుమారమ్మ గారితో ఏం చేస్తున్నారు? పాడిస్తున్నారు. దేవుడు పాటలు పాడించమని చెప్పలా, కీర్తనలు పాడాలి. ఒకరికొకడు కీర్తనలు పాడాలి, పాడించడం కాదండి. సేవకులు కనుటువంటి వాళ్ళు కూడా, నేను పాటలు పాడుతూ ఉంటా, అందరూ కూడా కీర్తనలు పాడాలి తప్ప పాడించకూడదండి. తర్వాత ఏం చేయాలి? దేవుని వాక్యం అనేది అక్కడ మనం వినాలి. బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఆదివారం తప్పకుండా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. అపోస్తలుల బోధన అనేది నియమం. నువ్వేం చేసినా ఖచ్చితంగా మళ్ళీ ఆ నియమాన్ని ప్రతి ఆదివారం పాటించాలి. ఈ 4వ నియమం ఏంటి? ఆయన శరీరాన్ని రొట్టె ద్రాక్ష సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షరసాన్ని, ఇది నియమం. దీన్ని ఎప్పుడు కూడా చులకనగా తీసుకోకూడదు. దీన్ని కూడా ఒక వాక్యం చూడండి, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఈ వాక్య భాగమందు ఆదిమ సంఘం బాప్తిసం పొందిన వాళ్ళు రొట్టె ఎప్పుడు విడిచారు? ఆదివారం. తర్వాత ఎలాంటి టైంలో విరిచారు? కూడినప్పుడు అన్నాడు అక్కడ. ఏంటక్కడ కూడినప్పుడు అంటే అందరూ సమాజంగా ఒక చోటకు వచ్చి ఆదివారము సంఘమంతా కూడుకోవాలి. ఆదివారము సంఘమంతా కూడుకున్న టైంలోనే రొట్టె తీసుకోవాలి. లేదు నేను సంఘం కనుక ఆరాధనకి వెళ్ళలేదు కానీ సాయంత్రం ఇంటికాడ తీసుకుంటాను, నా ఇంట్లోని ద్రాక్షరసం బాటలో నా ఇంట్లో రొట్టె ద్రాక్షరసం ఉందంటే కుదరదండి. రొట్టె విరవాలంటే సంఘంగా కూడుకోవాలి. సంఘంగా కూడుకున్నప్పుడు దాన్ని తీసుకోవాలి. అది సంపూర్ణంగా దేవుడు అంగీకరించేటటువంటి క్రమం. ఇది నియమం. కంపల్సరీ ఆదివారం సంఘం కూడుకోవాలి. సంఘం కూడుకున్న టైంలో అందరూ తీసుకునే టైంలో నువ్వు దాన్ని తీసుకోవాలి. 4వ నియమం. ఇంకా 5వది ఏంటంటే కానుకలను గురించి. అపోస్తలుల కార్యంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తాము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మొదటి భాగం ముందు మనం చూసినట్లయితే నేను చదువుతాను చూడండి. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘమును నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయక ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును. ఎలా ఉంది అక్కడ? ప్రతి ఆదివారం. 2వది మీలో ప్రతి వాడు, ఒకరు కాదండి అక్కడ, మీలో ప్రతి వాడును. తర్వాత తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయవలెను. అంటే ప్రతి ఆదివారమున ఈ 5 నియమాలు పాటించాలి. ఏంటవి? ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, వాక్యం ధ్యానించాలి, క్రీస్తు యొక్క శరీర రక్త సాదృశ్యంగా రొట్టె తీసుకోవాలి, దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన దానిని బట్టి తగిన భాగాన్ని వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ఇవి నియమాలు.